हाई फ्रेंड्स अंदर की जय श्री गणेश जय श्रीराम वेलकम बैक टू मై ఛానల్ व्लॉग వచ్చేసి మన పెద్దమ్మరిపేట అండి సో పెద్దమ్మరిపేట అవుట్ ఆఫ్ నుంచి మనకు కొంచెం లెఫ్ట్ సైడ్ లో తీసుకుంటే మనకు ఇక్కడ షెడ్స్ అయితే చాలా ఉన్నాయండి అన్ని హోల్సేల్ ప్రైస్ లో చాలా తక్కువ ధరలో మనకు యూనిక్ మోడల్ గణేషులు అయితే తయారు చేసి ఇస్తారండి సో 2025 లో ఒక స్పెషల్ గణేషులు అయితే ఇక్కడైతే మేకింగ్ అవుతున్నాయి చిన్న బుజ్జి గణపతులు కూడా చాలా మనకు మేకింగ్ అవుతున్నాయండి సో ఇంకొక 2-3 డేస్ అయితే మనకు శ్రీరామనవమి ఉంటుంది కానీ అందరికి హ్యాపీ అడ్వాన్స్ అందరికి శ్రీరామనవమి అండి సో అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అండ్ శ్రీరామనవమి రోజు కూడా చాలా అందరూ టెంపుల్కి వెళ్ళి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇక్కడ ఉన్న గణేష్ల మేకింగ్ అయితే ఏ విధంగా నడుస్తుందో ఇక్కడ ప్రతి ఒక్క వీడియో అయితే తీసి మీకు అప్లోడ్ అయితే చేస్తానండి సో నన్ను చాలా మంది ఫోన్స్ చేస్తారు అందరూ చేస్తారండి సో మీరు మాత్రం ఏమాత్రం మిస్ అవ్వకుండా నాకు సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాను సపోర్ట్ చేస్తారు ఇంకా సపోర్ట్ చేయాలి సో నాకు ఇంకా లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి వీడియో చూద్దామండి లెట్స్ స్టార్ట్ ద వీడియో చూసుకోవాలి हाई फ्रेंड्स अंदर जय श्री गणेश जय श्री वेलकम बैक टू मై ఛానల్ व्लॉग వచ్చేసి మన పెద్దమ్మరిపేట అండి సో అవుట్ ఆఫ్ దగ్గరలో ఉంటది అండ్ మనకు దీని లొకేషన్ వచ్చేసి మీకు పిన్ బాక్స్ లో కామెంట్ చేస్తాను సో అందరూ వచ్చి విజిట్ చేయొచ్చు సో 2025 లో స్పెషల్ గణేశుడు ఇక్కడ చూసుకోవచ్చు సో గైస్ ఎవ్రీ ఇయర్ శివ పార్వతులది ఒక డిఫరెంట్ స్టైల్స్ లో వస్తుండేది సో ఈసారి 2025 లో ఇది ఒక స్పెషల్ వ్లాగ్ అండ్ స్పెషల్ గణేశుడు అండి ఇది సో ఇక్కడ చూసుకోవచ్చు బొజ్జ గణపతి జస్ట్ సిట్టింగ్ పొజిషన్ కూర్చొని ఉన్నారు సో పార్వతీదేవి ఇక్కడ నించొని ఉన్నారండి పైన వచ్చేసి శివుడు అండ్ శివుడు జుట్టులో వచ్చేసి మనకు గంగామాదేవి అండ్ ఇక్కడ వచ్చేసి నందీశ్వరుడు చూస్తారు కదా ఎలిఫెంట్ మీద కాలు పెట్టుకుని నించొని ఏ విధంగా ఉన్నాడు సో ఇక్కడ చూసుకోవచ్చు దానిపైన మనకు జెండా వచ్చిందండి సో ఇక్కడ వచ్చేసి నందీశ్వరుడు మనకు ఎలిఫెంట్ ఫేస్ పైన కాలు పెట్టుకుని నించొని ఉన్నారండి సో ఇది మొత్తానికి అయితే ఇది ప్రెసెంట్ అయితే డై వర్క్ అయితే కంప్లీట్ చేసి పెట్టేసి సైడ్ కి అండ్ ఇక్కడ కొన్ని డై వర్క్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకు ముంబై స్టైల్ మోడల్లో సో ఎలిఫెంట్ పైన కూర్చున్న గణేశుడు అండ్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి సన్స్ వచ్చినాయండి సూర్యుడు పైన మనకు శివుడు వచ్చేసి దీక్షలో ఉన్నట్టు ఉందండి సో చూసుకోవచ్చు కళ్ళు మూసుకొని మనకు ఇది చేస్తున్నట్టు ఉంది సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు అండి ఇది సెకండ్ మోడల్ సో ఇది వచ్చేసి మనకు దశావతారం బ్యాక్ డ్రాప్స్ ఇది సో ఇక్కడ చూసుకోవచ్చు ముంబై స్టార్ లో మనకు బొజ్జ గణపతి ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ ఉంది అండ్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఎలిఫెంట్ ఫేసెస్ ఉన్నాయి అండ్ మధ్యలో వచ్చేసి మనకు దశావతారం సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా తలకాయస్ అయితే ఉన్నాయి అండ్ మనకు కొన్ని పేర్స్ అయితే తెలుసా అండి అవే చెప్తాను అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మీరైతే కామెంట్ చేయండి సో దశావతారాలు 10 తలకాయలు ఉన్నాయి కాబట్టి మీరైతే కామెంట్ చేయండి సో అందులో గణేశుడు ఉండు హనుమంతుడు ఉండు రాముడు ఉండు శివుడు ఉండు చాలా మంది ఉన్నారండి సో చూసుకోవచ్చు సో కామెంట్ చేయొచ్చు సో ఇది కూడా ఒక డై వర్క్ సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం డై వర్క్స్ అండి ఇవన్నీ మొత్తం సో ఇక్కడ చూస్తారు గైస్ మొత్తం డై వర్క్స్ సో ఇప్పుడు గణేశుడు మేకింగ్ ప్రాసెసింగ్ అయితే ఇక్కడ నడుస్తుంది ఆల్మోస్ట్ సో ఒక 5-6 ఫీట్స్ వినాయకులు అయితే ఇక్కడ మేకింగ్ అవుతున్నాయి సో అవి మీకు చూపిస్తాను ఇప్పుడు పదండి అండ్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు అన్నవాళ్ళు సో ఇంత భారీ ఎండలో అయినా సరే గైస్ సో చూస్తారు కదా అన్నవాళ్ళు గణేశుడు మేకింగ్ మాత్రం పని అయితే ఆపుతలేరు సో ఒక 5 ఫీట్స్ వరకు గణేశుడు మేకింగ్ అయితే ఇప్పుడు ప్రాసెసింగ్ అయితే చేస్తారు సో బాగా ఎండ బాగా కొడుతున్నా కూడా అన్నవాళ్ళు వర్క్ అనేది ఫినిషింగ్ తొందరగా చేస్తారండి సో ఇది మోడల్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేకింగ్ అవుతుంది సో ఈ మోడల్ వచ్చేసి మీకు చూపిస్తుంది చూడండి సో కింద వచ్చేసి పికాక్స్ ఉన్నాయండి 2 నెమలికల పైన పువ్వు వచ్చింది పువ్వు పైన మనకు కిరీటం గణేశుడు సో కిరీటం కూడా చూసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంది అండ్ కిరీటం మీద ఇంత అద్భుతంగా అంటే చూసుకోవచ్చు అండ్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకు పికాక్ వచ్చిందండి సో గణేశుడు మాత్రం ఒక వేరే లెవెల్లో ఉంది ఇది దగ్గర వచ్చేసి ఒక 5-6 ఫీట్స్ ఉండొచ్చు గణేశుడు కూడా సో అందరు కామెంట్ చేయండి జై శ్రీ గణేష్ అని చెప్పేసి సో గైస్ పెద్దమ్మరిపేటలో అందరికి మనకు హోల్సేల్ ప్రైజెస్ లోనే గణేశుడు చాలా రీజనబుల్ ప్రైస్ లో అండ్ చాలా వేరే లుకింగ్ లో కూడా దొరుకుతుంది సో చూసుకోవచ్చు ఇక్కడ అండ్ ఇక్కడ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి సో అన్నవాళ్ళు కూడా ఎంత హార్డ్ వర్క్ తో చేస్తారో చూసుకోవచ్చు సో గైస్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇది ఒక కొత్త మోడల్ సో ప్రెసెంట్ ఏంటంటే ముంబై స్టైల్ మోడల్ గణేశుడు వచ్చేసి సోఫా పైన కూర్చొని ఉన్నాడు బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఎలిఫెంట్ పైన ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చేసి మనకు లక్ష్మీదేవి అండి సో లక్ష్మీదేవి ఇక్కడ అయితే ఉంది సో ఇక్కడ వచ్చేసి మనకు ఫ్లవర్ అని ఉందండి సో మధ్యలో వచ్చేసి మనకు బొజ్జ గణపతి సో చూసుకోవచ్చు ఇది ఒక సెకండ్ మోడల్ అండ్ చాలా యూనిక్ ఉంది అండ్ ఇదైతే 2025 లో నిజంగా స్పెషల్ గణేశుడు సో ఇక్కడైతే చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో సో ఇది మేక హెడ్ బర్రె హెడ్ తెలియదండి సో ఇక్కడైతే స్వామివారి ఆయన మీద కూర్చొని ఉండి రైట్ సైడ్ లో మనకు సో గైస్ రిద్ధి సిద్ధి మనకు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ లో ఉన్నారండి సో మధ్యలో వచ్చేసి బొజ్జ గణపతి కూర్చొని ఉన్నారు సో ఇదొక ఆర్చ్ కూడా వేరే లెవెల్లో ఉంది బ్యాక్ డ్రాప్ లో కూడా ఇది ఒక యూనిక్ మోడల్ అండ్ ఇప్పుడు వచ్చేసి బిగ్గెస్ట్ గణేష్ సో ఒక 15 ఫీట్స్ ఉండొచ్చు
12-13 ఫీట్స్ ఉండొచ్చండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ముంబై స్టైల్లో గణేశుడు ఇక్కడ కూర్చొని ఉన్నారు అండ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి ఎలిఫెంట్ వచ్చిందండి. సో బ్యాక్ డ్రాప్ వచ్చేసి అయోధ్య రామ మందిర్ టెంపుల్ అండ్ బజరంగబలి హనుమాన్ సగం బాడీ అయితే వచ్చిందండి అక్కడ హ్యాండ్స్ తో సహా. సో ఇదొక అందరూ జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఇక్కడ చూస్తారు గైస్ పెద్దమ్మరిపేటలో చాలా వరకు అందరు అన్నవాళ్ళు చాలా వరకు అందరు గణేషులు ఎప్పుడో స్టార్ట్ చేసే వరకు అండ్ తొందరగా అయినా గైస్ చూసుకోవచ్చు. సో బయట చాలా అద్భుతంగా అయితే చేసుకుంటారండి. సో మనకు హైవే అక్కడ ఉంది, హైవే నుంచి కొంచెం లోపలికి వస్తే షెడ్స్ అనేవి చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా ఒక పెద్ద పెద్ద గణపతులు అన్ని హోల్సేల్లోనే అమ్ముతారు అన్నవాళ్ళు అండ్ హోల్సేల్లోనే ఒక యూనిక్ మోడల్ గణేషులు అన్ని తయారు చేసి పెట్టిస్తారు మనకు. సో చూసుకోవచ్చు అక్కడ ఆల్మోస్ట్ గణేషన్ వర్క్ అయితే అయిపోయింది. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆడబెట్టి వాళ్ళు తర్వాత డై అనేది బయటకు తీసేస్తారు. సో చూస్తురుగా గైస్ ఏ విధంగా ఉన్నాయో గణేషులు అందరు కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన కేదార్నాథ్ బ్యాక్ డ్రాప్ లో అండ్ శివుడు కూడా ఉండండి. సో ఇక్కడ వచ్చేసి నందిని ఫేస్ వస్తుంది, మనం ఆవు నంది ఫేస్ వస్తుంది, దాని మీద గణేశుడు కూర్చొని ఉన్నారు. సో ఇది 2025 లో స్పెషల్ గణేశుడు ఇది అండ్ స్పెషల్ బ్లాగ్. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో అందరు జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయాలి గైస్. సో చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఇప్పుడే ఇది చేస్తారు కాబట్టి షెడ్ లో ఇవి 3 విగ్రహాలు ఉన్నాయి అండ్ బయట మొత్తం గణేశుడు మేకింగ్ అయితే నడుస్తుంది. సో చూస్తారు కదా ఇది పెద్దమరిపేటలో చాలా షెడ్స్ ఉన్నాయండి. సో ఇక్కడ ప్రతి ఒక్క షెడ్ లో ప్రతి వినాయకుడు ఉంటాడు. సో ఇక్కడ అన్ని హోల్సేల్ ప్రైజెస్ లో అన్ని చాలా తక్కువ ధరలో వినాయకులు అయితే మనకు సేల్స్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళు కూడా వచ్చి బుక్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు అప్డేట్. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీరామ్, జై హింద్, థ్యాంక్ యూ, జై శ్రీరామ్.